12వ పాఠం. అదేమి ప్రపంచాంతము కాదు, శాంతంగా స్టాన్ అన్నాడు. నేను అతని బల్లకు ఆవల వైపునున్న కుర్చీలో కూర్చోకముందు. దీన్ని మనం తిరగబడింది అనుకోవచ్చు. నిన్న పశ్చిమ తీర కమోడిటీ ఎక్స్చేంజి కుప్పకూలింది. వారు దివాలా తీసిన దాన్ని ఫైల్ చేశారు. నీవు కొంత ధనాన్ని పోగొట్టుకున్నావు. నా ఫైనాన్షియల్ మేనేజర్ ఎల్లవేళలా తక్కువగా చెప్తాడు. దానితో దవడలు బిగుసుకున్నాయి అతని మాటలకు. తక్కువ అంటే ఎంత పోగొట్టుకున్నాము స్టాన్? దగ్గర దగ్గర $600,000 అతను అన్నాడు. 599 ఎంతో చిల్లర వేలు. ఓహో, ఏదో ఒకనాడు నీవు డాలర్ కొన్ని సెంట్ల చొప్పున దివాలాల కోర్టు నుండి పొందుతావు అతను అన్నాడు. నేను అభిప్రాయపడుతున్నాను పోయిందని. నేను గుటక వేశాను. మనం నానా విధాలుగా చేసినందుకు గర్వపడాలి. చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్లో విషయాలు ఎలా నడుస్తున్నాయి? నీవు అక్కడ కూడా కొన్ని వసులుబాటులు చేసుకోవాలి తాత్కాలికంగా. నేను గట్టిగా చెప్తున్నాను, నీవు సుదీర్ఘమైన నష్టాల పరంపరలో ఉన్నావు. నేను ఎన్నడూ లెక్కించలేదులా. ఇలా మరెప్పుడూ జరగకూడదు. అయితే ఈ సమయం అంత మంచిగా నడవటం లేదు. నీవు దాదాపు $800,000 నష్టంలో ఉన్నావు. అతడు చెప్తున్నది నేను కలిగి ఉన్న దానికన్నా ఎక్కువ ధనం గురించి. నాకున్న దానికంటే ఎక్కువ నేనెలా నష్టపోగలను? కాగితాలపై అతను చెప్పేదానికి అర్థం అది కాగితాలపై నష్టం. ప్రజలు వారికున్న దానికన్నా ఎక్కువ ఎప్పటికీ పోగొట్టుకోలేరు. ఒకవేళ నేను ధనం గురించి తెలుసుకోవాలనుకుంటే బహుశా నేను ఇంకా ఎక్కువ ఏకాగ్రతను వ్యాపార రంగంపై సారించాల్సి ఉంటుంది. అయితే నేను నెలల తర్వాత పరిశీలిస్తాను. ఇంకా ధనాన్ని ఉపయోగించటం అన్నది విమానంలో ఎగరటం లాగా కాదు. అది ఉక్కిరి బిక్కిరి చేసే నిరుత్సాహభరిత ఒత్తిడితో కూడిన విషయం. దాని చిత్రమే మీలో కూడా తోచదు అనుసరించేందుకు. అది చెప్పుతున్నంత చెడు ఏమీ కాదు అతను అన్నాడు. $1 మిలియన్ నష్టం వల్ల నీవు పన్నులు కట్టవలసింది 0. నీవు కలిగి ఉన్న దానికంటే ఎక్కువ పోగొట్టుకున్నావు కనుక ఈ సంవత్సరం నీవు 1 సెంటు కూడా ఆదాయపు పన్ను కట్టవలసింది లేదు. దానిని పోగొట్టుకోకుండా నేను ఏదో ఒకటి ఎన్నుకుంటాను. నాకు కోపం రాలేదు, నిరాశపడలేదు. నేను ఆ హాస్యపూరిత సన్నివేశంలో నిలిచి ఉన్నప్పటికీ నా రౌండ్ చైర్లో వేగంగా 1 రౌండ్ తిరిగానంటే నేను కనుగొంటాను టెలివిజన్ కెమెరాలు ఇంకా స్టూడియో ఆడియన్స్ స్టాన్ ఆఫీసు గోడకు బదులుగా కనిపిస్తాయి. ఏమీ తెలియని రచయిత మిలియన్లు సంపాదిస్తాడు. రాత్రికి రాత్రే వాటన్నింటినీ పోగొట్టుకుంటాడు. ఇది కొద్దిగా హెచ్చరికగా లేదు? పట్టి చూస్తే ఇది నిజంగా నా జీవితమేనా? స్టాన్ ఆ ప్రమాదాల గురించి వివరిస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ప్రజలు $1 మిలియన్ సంపాదనతో వారెప్పుడు ఎవరో ఒకరు లేనట్లయితే ఉండలేరు. నేను మరో ప్రక్క ఎల్లవేళలా నాతోనే ఉంటాను. నేనొక విమానపు పైలట్ని. ఇంకా గాలిలో విన్యాసాలు చేస్తూ గడ్డి మైదానాలలో ప్రయాణికులకు నా విమానయానాన్ని అమ్ముతుంటాను. నేనొక రచయితను. సాధ్యమైనప్పుడు అప్పుడప్పుడు ఒక ఆలోచన నన్ను శక్తివంతంగా మార్చినప్పుడు చాలా ప్రేమగా వ్రాయకపోతే చావనైనా చస్తాను. నాకు ఆ బ్యాంక్ అకౌంట్లో $100 కంటే ఎక్కువ ఉన్నా ఏం చేసుకుంటాను? అది నాకు ఏమి ఇష్టమో వాటన్నింటికీ ఒక్కసారిగా ఏమైనా అవసరం అవ్వటం సాధ్యమా? నీకు చెప్పటం మంచిదని నీవిక్కడ ఉండగానే స్టాన్ నిదానంగా చెప్తున్నాడు. తామర ద్వారా నీవు పెట్టిన పెట్టుబడి అది చాలా ఎక్కువ వడ్డీ గలది. ప్రభుత్వము ఫారిన్ డెవలప్మెంట్లోనూ క్రింద జరిగే జమ చేసింది. ఆమె క్లయింటు ఆ ధనంతో ఉడాయించాడు. అది కేవలం $50,000. అయినా నీవు తెలుసుకోవాలి, నేను నమ్మలేకపోయాను. అతను ఆమెకు స్నేహితుడు. స్టాన్
ఆమె అతన్ని నమ్మింది. ఇంకా అతను వెళ్ళిపోయాడా? ఆశ్చర్యంగా అడిగాను. చిరునామా ఏమీ మిగల్చకుండా వారు చెప్పారలా. అతను ముఖాన్ని చదివాడు. నీవు తామరను విశ్వసిస్తున్నావా? ఓహో, నేనా? దయచేసి నన్నలా అడగొద్దు. అందమైన స్త్రీ మూర్ఖ ధనికుణ్ణి $50,000 కోసం పట్టుకుందా? స్టాన్, తామర ఏదో చేసిందని నీవు అంటున్నావా? సాధ్యమే. ఆమె వ్రాసి ఇచ్చిన చెక్ వెనకాల ఆమె చేతి వ్రాత నాకలా అనిపింప చేస్తోంది. వేరైన పేరు, అదే చేతి వ్రాత. నీవు నిజంగా చెప్తున్నావా? అతడు ఫైల్లుంచే డ్రాయరు సురుగు తాళం తీశాడు. ఒక కవరును అందులోంచే తీశాడు. ఆ కాన్సిల్ చేసిన చెక్కును నా చేతికిచ్చాడు. సీకే లిమిటెడ్ అది ఆమోదించబడింది. వెండి స్మిత్తో పెద్దగా పడుకోబెట్టిన క్యాపిటల్ అక్షరాలతో చిన్నగా వ్రాయబడిన వైలతో వాటిని నేను కవరుపై కూడా చూశాను. నేను దానిని తామర నుండి ప్రమాణంగా తీసుకున్నది. అది వేరెవరి వ్రాతైనా కావచ్చుగా నేను అన్నాను. ఇంకా దాన్ని బల్లపై నుండే అతనికి అందిస్తూ. స్టాన్ మరొక్క మాట మాట్లాడలేదు. అతను ఒప్పించబడ్డాడు. ఆమె ధనం కలిగి ఉన్నదేనని. అయితే తామర నాకు సంబంధించినది. అక్కడ ఎలాంటి పరీక్షలు ఉండవు. నేను దానికోసం అడగనంత వరకు నేనెన్నటికీ అడగను. దాని గురించి ఒక్క మాట కూడా నేను ఆమెతో అనను. ఇంకా ఎప్పటికీ నేను ఆమెను తిరిగి విశ్వసించను. నీవు కొంత డబ్బును పోగొట్టుకున్నావు, అతను అన్నాడు. ఇంకా అయితే ఇక్కడ ఒక కొత్త ఆదాయం ప్రతి నెల వస్తుంది. చాలా కాలపు దురదృష్టం తర్వాత విపణి మార్పును సంతరించుకునుంది. ఇప్పుడు నీవు నీకున్న ధనాన్ని ఫారిన్ కరెన్సీగా మార్చుకో. నేను డాలర్ విలువ తక్కువైన డచ్ మార్కు దానికి ప్రతిగా ఏ సమయంలోనైనా పడిపోవచ్చు. అలా నీవు కోల్పోయిన ధనాన్నంతా రాత్రికి రాత్రే తిరిగి పొందవచ్చు. అది నాకు ఆవలిది. నేనన్నాను. నీకేది మంచిదనిపిస్తే అది చేయి స్టాన్. అన్ని హెచ్చరికల లైట్లు ఒక్కసారిగా వెలిగాయి. ప్రమాద సంకేతాలు మోగాయి. నా రాజ్యం ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను 3 నిమిషాల్లో కరిగించేందుకు సిద్ధంగా ఉంది. చివరకు నేను లేచి నిలబడ్డాను. కుర్చీ భుజానికున్న నా ఫ్లయింగ్ జాకెట్ను తీసుకున్నాను. ఒకనాడు మనం చూస్తాంలే దీన్ని మన క్రింది స్థానం నుండి, అతనికి చెప్పాను. ఇక్కడి నుండి విషయాలు మంచిగానే జరుగుతాయిలే, అవి అంతే కదా. అతను దాన్ని విననట్లుగా అన్నాడు. మరొక విషయం నీవు అర్థం చేసుకున్నందుకు చెప్తున్నాను. అదంత తేలిక కాదు, నీకు తెలుసా అది చెప్పటం. శక్తి భ్రష్టత. ఇంకా ఇది పూర్తిగా శక్తి భ్రష్టత. మంచిదే, అలా జరిగితే నేను అనుకుంటున్నాను అదే నిజమవ్వాలని కూడా. నాకు అర్థం కాలేదు అతని మాటలకు అర్థం ఏమిటో. ఇంకా నేను భయపడ్డాను అడిగేందుకు. అతని ముఖం చలించటం లేదు. స్టాన్ భ్రష్టుడా? సాధ్యం కాదు. నేను అతన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాను. అతని విశ్వసనీయతను నేనెన్నడూ ప్రశ్నించలేదు. అది బహుశా నా పట్ల నిజమేమో. దానికి కేవలం అర్థం ఒక ఖర్చు చేసే అకౌంటు. ఒకసారి అతను ఎక్కువ వేసేశాడు. తక్కువ మొత్తాన్ని పొరపాటుగా. ఇంకా తర్వాత సరిచూశాడు. అయితే చాలా సిగ్గుపడ్డాడు. చాలా ఎక్కువగా. తన కర్తవ్యంగా నాకు దాన్ని చెప్పేశాడు. మరెన్నడూ అలా జరగలేదు. ఇంకా స్పష్టంగా అతను నాకు ఇప్పటి వరకు చెప్పినట్లుగానే. అయితే సరే స్టాన్, ఏమిటో విషయాలు? ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? సరే, అతను అన్నాడు. నేను ఆ సంఘటన నా మనసు నుండి తొలగించాను. ఇంకా ఏ ధనమైతే మిగిలి ఉందో దానిని స్టాన్ వినియోగిస్తాడు. ఇంకా అతనికి తెలిసిన వాళ్ళు, విశ్వసించదగ్గ వాళ్ళు, ప్రజలకు వారి సేవలకు ప్రతిగా మనం ధనమిస్తాం. ప్రజలకు అది ఇష్టమేనో ఆ కష్టసాధ్యమైన ధన విషయాలను విడిచిపెట్టడం, పైనుండి అంకురించగల సంచులను పడవేయటం కావచ్చు. వారికి ఇష్టం లేకపోవచ్చు. ప్రముఖంగా ఇప్పుడు కాదు, ఎక్కువగా సరిగా జరగనప్పుడు వ్యతిరేకంగా అన్నీ వస్తాయి. అయితే నా మేనేజర్ వడిగల మెదడు గలవాడు నేను అనుకుంటున్నాను. ఇంకా అతను త్వరలోనే వాటికి పరిష్కారాలను కనుగొంటాడు.
జెట్ ఓన్ 55 ఎక్స్రే నేనన్నాను. మైక్రోఫోన్ బటన్ను క్రిందికి నొక్కి విమానాల స్థాయి కన్నా 350 నుండి 270 స్థాయికి వచ్చేందుకు క్రిందికి దిగేందుకు అడుగుతోంది. దక్షిణ కాలిఫోర్నియాలోని మధ్యాహ్నపు ఎడారిలో 7 మైళ్లను నా ఆక్సిజన్ మాస్క్ మీదుగా చూస్తున్నాను. ఆకాశం స్పష్టంగా ఉంది. క్రింద ఒక పొడవైన తేలిక వలయం చేస్తూ చూశాను. సాంకేతికంగా నేను పశ్చిమంలో ప్రయాణిస్తూ లాస్ ఏంజల్స్ యూనివర్సిటీతో సుదీర్ఘంగా చర్చిస్తున్నాను. నాకు గర్వంగా ఉంది. అయినా కొద్ది రోజుల క్రితం జరిగిన దాన్ని గూర్చి లాస్ ఏంజల్స్ సెంటర్ నుండి సమాధానం వచ్చింది. రోగర్ 55X250 వరకు ఖాళీ చేయబడుతోంది. కొద్దిసేపట్లో క్రిందికి రావచ్చు. గంటకు 400 మైళ్ళ వేగంతో క్రిందికి వెళ్ళటం చాలినంత వేగం కాదు. నేను భూమిపై ఇంకా లెస్లీ స్విఫ్టర్ కన్నా ఏ విమానమైనా ఎగరటాన్ని విషయంగా కోరుకుంటున్నాను. ఇంకా 5 మీకు 1,6000 వరకు స్పష్టం చేయబడింది. దానిని అందుకున్నాక విమానపు ముక్కను భూమి వైపుగా క్రిందికి తిప్పాను వేగంగా. ఆ ఆల్టిమీటర్ ముళ్ళు క్రింది వైపుగా తిరుగుతోంది. జెట్ 55 ఎక్స్రే విమాన స్థాయి ద్వారా 180 నేను చెప్పాను. ఇంకా రద్దు చేస్తున్నాను ఐటమ్ ఫార్స్ను. రోగర్ 5 ఎక్స్రే మీరు 05లో రద్దు చేశారు. VFR పెద్ద ధ్వనితో తెగుతూ గుడ్డే అంది. ఆక్సిజన్ మాస్క్ వల్ల ఏర్పడ్డ తీగల నొక్కులు ఇంకా నా మొహంపై ఉన్నాయి. బేవరీ హిల్స్ కొనలపైనున్న ఆమె ఇంటి తలుపును నేను తట్టేసరికి లోపల ఒక సింఫనీ ఆర్కెస్ట్రా పాడుతూ ఉంది. ఆ బరువైన తలుపు అదురుతోంది. నేను డోర్ బెల్లను మోగించాను. ఆ సంగీతం తగ్గించబడింది. ఇంకా అక్కడ ఆమె ఉంది. నీలి సంద్రంపై ప్రతిఫలిస్తున్న సూర్యకాంతి ప్రకాశించినట్లున్న ప్రకాశవంతమైన కళ్ళతో మెరుపులు మెరుస్తూ హలో అన్నాయి. ఎక్కడా అంటుకోలేదు. షేక్ హ్యాండ్ కూడా. ఇంకా మా ఇద్దరిలో ఎవరమూ అనుకోలేదు. అది షేక్ హ్యాండ్ కూడా లేదు. ఇంకా మా ఇద్దరిలో ఎవరమూ అనుకోలేదు అది కొత్తగా ఉందని. నేను నీకోసం ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కలిగి ఉన్నాను ఆమె అంది. ఆ ఆలోచనతో తనకు తానే నవ్వుకుంటూ, లెస్లీ, నాకు ఆశ్చర్యాలంటే అసహ్యం, క్షమించు. నేను నీకు దీన్ని గురించి ఎప్పుడూ చెప్పలేదు. అయితే నేను సంపూర్ణంగా ఆశ్చర్యాలను అసహ్యించుకుంటాను. తృణీకార భావం పొడసూపింది. ఏ విషయం నేను కోరుకున్నా నాకది లేనట్లయితే నేనే కొనుక్కుంటాను. నాకు లేదనుకో, నేను కోరుకోను. అది నా నిర్వచనం అన్నాను. దాన్ని శుభ్రంగా కట్టేస్తూ ఆమె కోసం చివరికి నీవు నాకు ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడు నీవు నాకు ఏదో ఇస్తుంటే నేను దాన్ని కోరుకోను. అదే మీ సమస్య కాదు. అయితే దాన్ని తిరిగి ఇస్తే. ఆమె వంటింట్లోకి వెళ్ళింది. ఆమె వెంట్రుకలు భుజాల పైనుండి కాంతులను విరజిమ్ముతున్నాయి. వెనుక వరకు తన ముసలి పిల్లిని అడ్డగించి పట్టుకుని నడిచి వస్తోంది. దానిని రాత్రి భోజనానికి ఒప్పిస్తూ తన ముసలి పిల్లిని అడ్డగించి పట్టుకుని నడిచి వస్తోంది. ఇప్పుడు కాదు, దానికి సున్నితంగా చెప్పింది. మెత్తగా మారే వరకు రాత్రి భోజనం లేదు. నాకు ఆశ్చర్యంగా ఉంది. నీకోసం నీవు ఒకటి తేవటం లేదని. ఆమె తన భుజాలు పైకెత్తుతూ మాట్లాడింది. ఒక నవ్వుతో చూపించాను. ఆమె అనుభూతులను నాకు బాధించాలనిపించలేదు. నీవు తప్పకుండా ఒకటి కలిగి ఉండాలి. అయితే నీవు దాన్ని కోరనట్లయితే నీవు దాన్ని తోసివేయవచ్చు. ఇప్పుడు జరుగుతున్నది ఇంకా బయటపడలేదు. అది ఒక పెద్ద విమానము. లోతు గిన్నెలో అది ఒక సాధారణ ఆట బొమ్మల దుకాణం నుండి, తక్కువ స్థాయి బొమ్మల దుకాణం నుండి తెచ్చినది. ఇంకా దానిలో లోపల ఒక చిత్రము, ఒక మురికి పంది ఉంది. లెస్లీ, నేను దీనిని చూశాక దానిని కొంటాను. ఇది నిలిపివేస్తోంది. ఏమిటి అందమైన వస్తువు? నాకు తెలుసు నీకది నచ్చుతుందని. ఇది ఒక పందుల గిన్నె, ఇంకా ఒక పందుల స్పూన్.
ఇంకా అక్కడ ఒక చెంచా ఉంది. నా చేతిలో ఒక 88% స్టీలు చెంచా, దాని హ్యాండిల్ మీద ఒక అరుదైన పందిబొమ్మ ముద్రితమై ఉంది. ఇంకా ఒకవేళ రిఫ్రిజిరేటర్లో చూస్తే, నేను ఊరికి ఆ దృఢమైన తలుపును తీశాను. ఇంకా అక్కడ 2 గ్యాలన్ డ్రమ్ముల ఐస్ క్రీమ్, ఇంకా ఒక క్వార్ట్ పాత్రలో లేబుల్ అంటించిన ఫడ్జ్ ఫర్ హాట్ అన్న పాత్ర, దేనికదే ఎరుపు రిబ్బన్తో కట్టబడి వంగి ఉన్నాయి. వినయంగా మంచు పొగ సున్నితంగా డ్రమ్ నుండి వాటిపై కురుస్తోంది చల్లగా. తలుపు తెరిచి ఉండటంతో అదే నేలపైకి కూడా నిదానంగా నిశ్శబ్దంగా పడుతోంది. లెస్లీ, ఓ హాగీ, నీవు అనుకున్నావా? ఆమె నవ్వింది. తనకు తానే పిచ్చిదానిలా పగలబడి తను చేసిన పనికి నా మనసు దాని చక్రాలను మంచుపై నడిపించినట్లు. అక్కడ జరుగుతున్నది కాదు, అయితే నా పదాలలోని గుర్తించలేని దాన్ని. అది ఆమె కేవలం మొలకెత్తిన విత్తనాలు, పచ్చి కూర మొక్కలు, పండ్లు తినే ఆమె ఆ అధిక కొవ్వుని కల్పించే స్వీట్లను తన ఫ్రిడ్జ్లో చేర్చి కేవలం నన్ను గమనించమన్న ఆ ప్రయాణం నన్ను నిశ్చేష్టతకు గురి చేసింది. నేను ఆ ఫ్రిడ్జ్లోని టబ్బులోని పదార్థాన్ని పెనుగులాడుతూ వంటింట్లోని గట్టుపైకి చేర్చాను. మూతను లాగేశాను. అంచుల వరకు నిండి ఉంది చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్. నీకోసం ఒక స్పూనును తెస్తావనుకుంటున్నాను. నేను గట్టిగా అరిచాను, నా పంది స్పూనును ఆ చల్లని క్రీములోకి దించుతూ. నీవు ఊహించలేని పని చేశావు, అయితే అది జరిగిపోయింది. మన కోసం చేయటానికి సాక్ష్యాన్ని లేకుండా చేస్తూ ఆమె డ్రాయర్లో నుంచి ఒక మినియేచర్ స్పూన్ను తీసుకుంది. కిచెన్లోకొచ్చి, నువ్వు నీ హాట్ ఫడ్జ్ను కోరుకోవడం లేదు, నీకింకా హాట్ ఫడ్జ్ ఇష్టం లేదు. అదంటే నాకు పిచ్చి. అయితే ఈ రోజు తర్వాత నువ్వు కానీ నేను కానీ ఎప్పటికీ కోరుకోము కాబోలు హాట్ ఫడ్జ్ను. అలా చాలా రోజులు ఉంటాం బహుశా. ఎవరూ కూడా దేనినో బట్టి వారు ఎలాంటి వారు నిర్ణయించలేరు. నేను అనుకున్న ఫడ్జ్లోని స్పూన్ను గుచ్చి పాన్లో వేశాను వేడెక్కేందుకు. అందువల్లనే నేను ఆమెను ఊహించలేకపోయానా, ఆమె ఎలాంటిది అన్నదానిని. నేనెంత మూర్ఖుణ్ణి, నాకు ఆమె తెలుసునని ఆలోచించటం మొదలుపెట్టాను. నేను ప్రక్కకు తిరిగాను. ఆమె నన్నే చూస్తోంది చేతిలో స్పూన్తో. నవ్వుతూ, నువ్వు నిజంగా నీటిపై నడిచావా? ఆమె అడిగింది. అదే నీవు వ్రాసిన పుస్తకంలో వ్రాసినట్లు డొనాల్డ్ షిమోగాతో కలిసి. అవుననుకో, అలా నువ్వు చేయగలవు. నా స్వీయ శక్తితో నేను దానిని ఆచరించలేదు. విశ్వ సమయంలో దీనిలోన ప్రస్తుత నమ్మకం విశ్వ సమయం. నువ్వు చూడు, అది కష్టం అనిపిస్తుంది, అయితే నేను దాన్ని గూర్చి పనిచేస్తున్నాను. నేను ఫడ్జ్నే కలిపాను. స్పూన్పై ఒక అరపౌన్ పదార్థం ఆగి ఉంది. నీవెప్పుడైనా నీ శరీరం నుండి బయటకు వచ్చావా? ఆమె కళ్ళార్పలేదు ఆ ప్రశ్నకు, లేదా నన్ను వివరణ అడగలేదు. 2 సార్లు. ఒకసారి మెక్సికోలో, ఒకసారి డెత్ వ్యాలీలో. ఒక పర్వతం పైన నక్షత్రాల క్రింద ఒక రాత్రి నేను వెనక్కి వంగి వాటిని చూస్తూ ఇంకా నక్షత్రాలు పడిపోయాను. అప్పుడు ఆమె కళ్ళల్లో హఠాత్తుగా నీళ్లు చిప్పిల్లాయి. నేను ప్రశాంతంగా అన్నాను, నీకు గుర్తుందా, నీవు నక్షత్రాలలో ఉన్నప్పుడు అది ఎంత తేలికో, ఎంత సహజమో, సాధారణమో, సరి అయినదో, వాస్తవంలోకి ఇంటికి చేరుకున్నట్లు, శరీరం నుండి బంధం వీడినట్లు, స్వేచ్ఛ లభించినట్లుండదు. అవును, నేలపై నడవటం కూడా అలాంటిదే. అది మనకున్న ఒకనొక శక్తి, మనకే ఉన్న మరో సాధ్యత శక్తి. అది తేలికగా సహజంగా మనం వాటిపై పరిశోధించటం లేదు, గుర్తు చేసుకోవటం లేదు, దాన్ని ఉపయోగించుకునేందుకు లేదా ప్రాపంచిక జీవనంలోని ఆధారపడే అన్ని జంగిలీ హద్దులలో బందీలమై మనం నేర్చుకున్న పాఠాల నుండి దూరం అయ్యాం. కష్టం ఏమిటంటే మనం బాగా పొందిన వాటిని మనకు మనం చెప్పేందుకు మన అసలైన శక్తిని ఉపయోగించకుండా ఆ తర్వాత మనం అనుకుంటాం మనం చేయలేమని. అక్కడ షిమోడా ఉన్నప్పుడు అక్కడ ఏ ప్రశ్నలు అడగలేదు. అతను ఎప్పుడైతే
ఎక్కడా లేకుండా పోయాడో నేను సాధన చేయటం మానేశాను. ఆ కొద్ది రుచి వెళ్ళిపోయింది చాలా దూరం. నేను నేను ఊహిస్తున్నాను హార్ట్ఫర్డ్లా. నేను ఆమెను చురుగ్గా చూశాను. ఆమె నన్ను వెక్కిరిస్తోందా? ఆ చాక్లెట్ పాన్లో బుడగలు రావటం మొదలైంది. కాదు, హార్ట్ఫర్డ్ చాలా దూరం పోతుంది. దానికి ఆధారభూతమైన ఆధ్యాత్మిక వాస్తవాలను గుర్తుంచుకోవటం కంటే హార్ట్ఫర్డ్ ఇక్కడ ఉంది. హార్ట్ఫర్డ్ మన ప్రాపంచిక దృష్టిని సుఖకరంగా ఉంచటాన్ని దొంగిలించదు. హార్ట్ఫర్డ్ ఇప్పుడుంది. నీవు కూడా హార్ట్ఫర్డ్ కోసం సిద్ధంగా ఉన్నావా? కొద్దిగా చిన్న ముక్క చాలు, ఆమె అంది. ఆ సమయంలోనే మా డెజర్ట్ను మేము పూర్తి చేశాం. మేము ఆలస్యంగా ఇంకా 2 వరుసల చివర మా మూవీ టికెట్లు కొనేందుకు నిల్చున్నాం. సముద్రంపై నుండి గాలి రాత్రిని చల్లబరుస్తూ వీస్తోంది. ఇంకా ఆమెను వణకకుండా చేసేందుకు నా భుజంలో చుట్టేశాను. కృతజ్ఞతలు అంది ఆమె. నేను అనుకోలేదు మనం బయట చాలాసేపు గడుపుతామని. నీకు చలిగా ఉందా? అంతగా లేదు నేనన్నాను. అంత చలిగా లేదు. మేము వేచి ఉన్న చలనచిత్రం గురించి మాట్లాడుకున్నాం చాలా వరకు. ఆమె మాట్లాడింది. నేను వింటూ గడిపాను. ఏమిటి చూసేది? ఎలా గుర్తించాలి? ఒక చిత్రంలో ధనాన్ని వృధాపరిచామని, ఇంకా ఎక్కడ రక్షింపబడిందని. ఆమె ధనాన్ని వృధాపరచటాన్ని అసహ్యించుకుంటుంది. ఆ వరుసలోనే మేము ఇతర విషయాలను గూర్చి కూడా మాట్లాడుకున్నాం. ఒక కథానాయికగా నీకేమిష్టం లెస్లీ? నాకేమీ తెలియదు. నాకెప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. మారీ మూవీ స్టార్, ఆమె అంది తనకు తానే నవ్వుతూ. నీకు నిజంగా ఆసక్తి ఉందా? అది నాకు అద్భుతం. ఏ రకమైన జీవితమో అది ఆధారపడుతుంది. అదే అద్భుతం. కొన్నిసార్లు మంచి రచనలతో మంచివారు ఎవరైతే కొంత విలువైన చిత్రాలను నిర్మించాలని నిజంగా కోరుకుంటారో అది అప్పుడప్పుడు విశ్రాంతి కేవలం పనిలోనే. చాలా వరకు అది మానవ జాతికి ఎక్కువగా మేలు చేయవు. నాకు భయం కలుగుతుంది. ఆమె ప్రశ్నార్థకంగా నా వైపు చూసింది. నీకు తెలీదా అది ఎలా ఉంటుందో? నీవెప్పుడు సెట్ మీదకి వచ్చి చూడలేదా? కేవలం దూరం వెళ్ళినప్పుడే లొకేషన్ను చూస్తాను. ఎప్పుడు తీసేప్పుడు చూడలేదు. మరోసారి నేను షూటింగ్లో ఉన్నప్పుడు నీవు వచ్చి చూడటం నీకిష్టమేనా? నేను వస్తాను. కృతజ్ఞతలు. ఆమె వద్ద నుండి నేను ఎంతగా నేర్చుకోవాలో నేను అనుకున్నాను. ఆమె సెలబ్రిటీ జీవితం నుండి ఏం నేర్చుకుందో? అది ఆమెను మార్చేసిందా? బాధ పెట్టిందా? ఆమెకు గోడలు కట్టడం కూడా నేర్పిందా? అక్కడ ఆమెకు ఒక ప్రత్యేక నమ్మకం ఉంది. జీవితం పట్ల ధనాత్మక దృక్పథం ఉండటం ఆకర్షణీయమైనదే. అది అద్భుతంగా ఆకర్షిస్తుంది. నేను కేవలం దూరం నుండి చూసే పర్వత శిఖరాలపై ఆమె నిలిచింది. ఆమె వెలుగును చూసింది. ఆమెకు నేనెన్నడూ తెలియని రహస్యాలు తెలుసు. అయితే నీవు నాకు జవాబియ్యలేదు. నేనన్నాను. ఒక ప్రక్క నుండి చిత్రాలను నిర్మిస్తూ జీవితం ఏ విధంగా ఉంది? దాన్నెలా అనుభవిస్తున్నావు మారీ మూవీ స్టార్గా? ఆమె నన్ను ఒక్కసారి చూసింది, కళ్ళు పైకెత్తి. ఒక్క క్షణం రక్షితంగా, ఇంకా తర్వాత విశ్వాసంతో. అది మొదట్లో ఉద్రేకంగా ఉండేది. నీవు ఆలోచించి మొదట నీవు వేరుగా ఉంటావు. అప్పుడు నీకు ఏదో కొంత ప్రత్యేకత ఆపాదించబడుతుంది. ఇంకా అది సత్యం కాకపోయినప్పటికీ ఆ తర్వాత నీవు గుర్తిస్తావు నీవు అదే వ్యక్తిని. నీవు ఎప్పుడు అక్కడే ఉన్నావా అని. ఆ మార్పు ఒక్కటే. అది హఠాత్తుగానే చిత్రము అంతటా విడుదలవుతుంది. నీ గురించి వార్తాపత్రికలలో ప్రత్యక్షమవుతాయి. నువ్వేమి మాట్లాడావో, ఏమేమి చేశావో, ఏమి చేయబోతున్నావో అన్ని ప్రజలను ఆపి నీ వైపు చూపిస్తాయి. ఇంకా నీవో సెలబ్రిటీవి. సరిగ్గా చెప్పాలంటే నీవు ఒక కుతూహలానివి. ఇంకా నీవు చెప్పుకుంటావు, ఈ ఏకాగ్రత అంతా నాకు అవసరం లేదు అని. ఆమె జాగ్రత్తగా ఆలోచించింది. అది నీకు కూడా కదా. ప్రజలు నీ విషయాన్ని ఎప్పుడైతే వారు నిన్ను సెలబ్రిటీగా చేస్తారో
ఇది కొద్దిగా అవసరం లేనిది. ఇది నీవు దేనిపై నిలబడ్డావో వారికి కావాలి. అప్పుడు ఒక ఉద్రేకపూరితమైన రెవ్వ వేచింది. ఆ సంభాషణ మాకు విలువైనదిగా మారినప్పుడు అక్కడ ఒక అనుభూతి, ఏవో నూతన శక్తులు వేగంగా పెంపొందించు పెంపొందించినట్లు. జాగ్రత్తగా విను రిచార్డ్, ఆమె సరిగ్గా చెప్తోంది. ఇతర జనులు ఆలోచిస్తారు వారికి మీరేమిటో తెలుసని. గ్లామర్, లైంగికత్వం, ధనము, శక్తి, ప్రేమ, వీటి గురించి. అది ఒక ప్రెస్ ఏజెంట్ యొక్క కళ ఏదైతే నీతో ఏమీ చేయలేదో, బహుశా దానిని నీవు ప్రెస్ ఏజెంట్ యొక్క కళ ఏదైతే నీతో ఏమీ చేయలేదో అన్ని వైపుల నుండి ప్రజలు నీ వైపుకి వస్తారు. అదొక ఇబ్బందే. అలా నీవు నీ చుట్టూ గోడలు నిర్మించుకోవాలి. దృఢమైన గాజు గోడలు నీవు ఆలోచించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు నీ శ్వాసను పట్టుకునేందుకు ప్రయత్నించాలి. నీకు తెలుసు అంతరంలో నీవెవరో, అయినా బాహ్యంలో ప్రజలు నిన్ను కొంత వేరుగా చూస్తారు. నీవు ఎన్నుకోవలసి ఉంటుంది. నీవు తయారవ్వాల్సి ప్రతిరూపాన్ని. ఇంకా వదిలేయాలి నీవెవరో, లేదా పొడిగించాలి నీలాగే అనుభూతించటాన్ని ఆ ప్రతిబింబంతో ఆడుకునేప్పుడు. లేదా నీవు శాంతంగా ఉండు, నేను అనుకుంటాను. ఒకవేళ ఒక మూవీ స్టార్గా ఉండటం అద్భుతం. ఎందుకు అక్కడ చాలా త్రాగుడు లాంటి అలవాట్లు, ఇంకా విడాకులు, ఇంకా ఆత్మహత్యలు సెలబ్రిటీ జీవితాలలో. ఆమె నా వైపు చూసింది. రక్షణ లేనట్లు, కాపాడలేనట్లు. నేను నిర్ణయించుకున్నా, ఇది పెద్ద విలువైనది కాదు. నేను చాలా వరకు ప్రశాంతంగా ఉన్నాను. నేను కోరుకున్నాను ఆమెను పట్టుకుని దగ్గరకు తీసుకుని హత్తుకోవాలనిపించింది. అలా నాతో చాలా నిష్కపటంగా ఉన్నందుకు. నీ ఒక ప్రముఖ రచయితవి, ఆమె అన్నది. అది నీకు అనిపిస్తుందా నీ మార్గంలో? ఇది నీకు అర్థమవుతోందా? చాలా ఆలోచిస్తే అక్కడ చాలా వరకు నాకు అవసరమన్న తెలుసుకోవలసిన విషయాలు తెలిసాయి. వార్తాపత్రికలలో వారు నీకది ఇలా చేశారా? ముద్రించిన విషయాలను నేనెప్పుడూ చెప్పలేదు. ఆమె నవ్వింది. విషయాలు నీవేనాడు చెప్పలేదు. అయితే ఎప్పుడూ అనుకోలేదు, ఎన్నడూ నమ్మలేదు. నీకలా ఆలోచించకుండా చేస్తాం. ఒక కథని గురించి ముద్రితమైంది. ఎత్తి చూపుతూ పదాలకు కూర్పు చేసి ఊహాత్మకంగా నీవు ఎన్నడూ రిపోర్టర్ను చూడలేదు. పోనీ ఫోన్ కాల్తోనైనా నీ గురించి ముద్రితమైపోతుంది. నీవు ప్రార్థిస్తుంటావు చదువరులను వారు పేపర్లలోని విషయాలను నమ్మనవసరం లేదు అని. నాకు ఈ వ్యాపారం కొత్త. నాకొక పద్ధతి ఉంది. ఏమిటి నీ పద్ధతి? ఆమె అంది. నేనామెకు సెలబ్రిటీస్ గురించిన కొన్ని ఉదాహరణలను ఇస్తూ, మిగిలిన మాలాంటి వారు ఈ ప్రపంచం వారికి పెట్టే పరీక్షలను గమనిస్తుంటామని. అదే ఆమె చెప్పినంత సూటిగా చెప్పడానికి రాలేదు స్పష్టంగా. ఆమె నా వైపుగా తల ఎత్తి చూసి నవ్వింది. అప్పటికి సూర్యుడు పశ్చిమంలోకి దిగిపోయాడు. ఆమె కళ్ళు రంగును మార్చుకున్నాయి సముద్రాన్ని, వెన్నెలను చూస్తూ. అది చక్కని పద్ధతి. ఉదాహరణలు, ఆమె అంది. అయితే ప్రతి ఒక్కరూ ఉదాహరణలే వారు కాదా? ప్రతి ఒక్కరూ వారు ఆలోచించే దాని యొక్క చిత్తరువులు కాదు. వారు తీసుకున్న అన్ని నిర్ణయాలే అలా తయారు చేయాలా? నిజమే, నాకు ప్రతి ఒక్కరూ తెలియదు. అయినప్పటికీ వారి గురించి నాకు వ్యక్తిగతంగా అక్కరలేదు. ఒకవేళ నేను వారిని టీవీ తెర మీద చూడటమో పేపర్లో చదవటమో జరగనట్లయితే. కొన్నాళ్ళ క్రితం టీవీలో ఒక పద్ధతి ఉండేది. ఒక శాస్త్రజ్ఞుడు వయోలిన్ అదే విధంగా ఎలా మోగుతోంది, ఏది అలా మోగిస్తోంది అని నేను అనుకునేవాడిని. ఈ ప్రపంచానికి దీనితో పనేముంది అని. మిలియన్ల కొద్దీ ప్రజలు అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారు. ఎవరికి కావాలి వయోలిన్పై పరిశోధన? తర్వాత నేను అనుకున్నాను కాదని, ప్రపంచానికి నమూనాల అవసరం ఉందని. ప్రజలు జీవిస్తున్నారు ఆసక్తికరమైన జీవితాలను అని. ప్రజలు వారి జీవితాలతో ఏం చేస్తారు? లేమి, నేరాలు, యుద్ధాలు ఆగిపోతే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎవరైతే చాయిస్లను, అది మనం చేసిన వాటికి కూడా మనను మనుషులుగా మార్చేందుకు అవకాశం ఉంది. లేనట్లయితే మనం ప్రపంచం అంతటికీ ఆహారాన్ని వేయగలం. ఇంకా అంటేనా నమూనాలు, వారిని మనం ప్రేమిస్తాం. నీవు ఆలోచించటం లేదా? నేను అలాగే అంది ఆమె. అయితే నేను ఆ పదాన్ని ఇష్టపడను.
మోడల్ నమూనా ఎందుకు? నేనన్నాను. ఇంకా కొద్దిసేపటికి సమాధానం తెలుసుకున్నాను. నీవు ఒక మోడల్వి కాదా? న్యూయార్క్లో ఆమె చెప్పింది. అది ఒక లజ్జాభరితమైన రహస్యమైతే దానిలో తప్పేముంది? ఒక మోడల్ ప్రజలకు ప్రత్యేకమైన సౌందర్యానికి ఉదాహరణ. అదే దానిలోనున్న తప్పిదం. అలా జీవనం సాగించటం దుర్భరం. అది భయపెడుతుంది. మారి మూవీ స్టార్ను. ఎందుకు ఆమె భయపడాల్సి ఏముంది? మారి ఒక నటిగా రావటానికి కారణం స్టూడియో ఆమె చాలా అందమైనదని భావించింది. ఇంకా భయపడింది అప్పటి నుండి ఈ ప్రపంచం గురించి. ఆమె అందమైనది కాదని, ఆమె అలాగా లేదని, అక్కడి అంటుందోనని ఎక్కడ ఆమె అలాగ లేదని ఎక్కడ అంటుందోనని ఒక మోడల్గా ఉండటమే చాలినంత కీడు. ఎప్పుడు నీవు ఆమెను ప్రజల ఉదాహరణగా అందంగా ఉంటుందని అదే చేసింది ఆ కీడును ఆమెకు. అయినా లెస్లీ, నీవు చాలా అందగత్తివి. నేను బుగ్గలు ఎరుపెక్కేలా సిగ్గుపడ్డాను. నేను చెప్పే అర్థం ఏమిటంటే అక్కడ ప్రత్యేకించి ప్రశ్నే లేదు. అది నువ్వు ఎంత అద్భుతంగా కనిపిస్తావన్నదే. కృతజ్ఞతలు నీకు. అయితే నువ్వు చెప్పేది ఏంటంటే అదేమీ విషయం కాదని. కాని విషయాన్ని ఆమెకి ఏమి చెప్తావు? మేరీ అనుకుంటుంది, అందము ఒక ప్రతిబింబము. ఆమె కోసం ఎవరో దాన్ని సృష్టిస్తారని. ఇంకా ఆమె ఆ ప్రతిబింబానికి బందీ. ఒకవేళ ఆమె ఒక సరుకుల దుకాణానికి వెళ్ళినా ఆమెకు అక్కడ అంతా జరిగిపోతుంది. కేవలం అలా లేకపోతే ఎవరు గుర్తిస్తారో ఆమెను? ఇంకా వారి స్నేహితులకు చెప్తారు, నీవు ఒక వక్తగా చూడలేవు. ఆమెలో సగం అంత అందంగా ఉండదు ఆమెను గూర్చి చెప్పబడినట్లుగా. ఇంకా మేరీ వారిని నిరాశపరుస్తుంది. ఆమె నవ్వింది మళ్ళీ కొద్దిగా విచారంగా. ప్రతి నటి హాలీవుడ్లో ప్రతి అందమైన స్త్రీ నాకు తెలుసు అందమైనదిగా నటిస్తుంది. ఆమె ప్రపంచానికి భయపడుతుంది. అది ఎక్కడ సత్యాన్ని తెలుసుకుంటుందోనని. ఇప్పుడు ఆ తర్వాతోనని. నేను తల ఊపాను. పిచ్చి, నీదంతా పిచ్చి. ప్రపంచం పిచ్చి. ఎప్పుడది అందంగా వస్తుంది? నేను అనుకుంటాను నువ్వు చాలా అందంగా ఉంటావని. నేను అనుకుంటాను నీకు పిచ్చి అని. మేము నవ్వుకున్నాం. అయితే ఆమె చిన్నపిల్ల కాదు. ఇది నిజమేనా? నేను అడిగాను ఆమెను. అది అందమైన స్త్రీలు బాధాకరమైన జీవితాలు గడుపుతారని. అది ఏమిటంటే నా సంపూర్ణ స్త్రీ ద్వారా నిర్ణయించుకున్న ఆమె ఎన్నో శరీరాల నుండి నేర్చుకున్న బహుశా బాగా బాధాకరం కాకపోవచ్చు. అయితే కష్టం, వాంఛనీయం కాదు, బాధాకరం. ఆమె అర్థం చేసుకుంది దాన్ని. ఒకవేళ వారు అందం వారిదేనని భావిస్తే ఆమె అంది, వారు అడుగుతున్నారు ఒక శూన్యపు జీవితాన్ని. ఎప్పుడైనా ప్రతి విషయము చూపులపై ఆధారపడి ఉంటుంది. అద్దాలలో దీర్ఘంగా చూసుకోవటాన్ని పోగొట్టుకుంటావు. ఇంకా నీ ఆత్మను ఎన్నటికీ కనుగొనలేవు. నీవు కనబడుతున్నావు నీ ఆత్మను కనుగొన్న దానిలా. నేనెప్పుడేది కనుగొన్నా అది నేను అందంగా ఉండటం మూలాన మాత్రం కాదు. చెప్పు నాకు, ఆమె చెప్పింది. నేను విన్నాను. ఉలికిపడే విధంగా మలుపు తిప్పింది ఆశ్చర్యకరంగా. ఆ లెస్లీ ఆమెను చలనచిత్రాల్లో చూడకముందు అయితే ప్రశాంతమైన ఆ కాలంలో ఆమె ఒక స్పీకరు బ్యూరోను పెట్టి నడిపించేది. అసలైన లెస్లీ ప్యారిస్ ఉపన్యాసకారిణి. రాజకీయ అనిశ్చితులపై పోరాడేది. వియత్నాంలో జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వంపై పోరాడేది. ఆమె పశ్చిమ తీరాలలో శాంతి కోసం మార్చ్ చేసేటప్పుడు నేను ఎయిర్ ఫోర్స్ ఫైటర్ విమానాలలో ఎగురుతుండేవాడిని. ఆ యుద్ధోన్మాదాన్ని ధైర్యంగా వ్యతిరేకించినందుకు ఆమెపై టియర్ గ్యాస్ ప్రయోగించబడింది. చుట్టముచే రైట్ వింగ్ గ్యాంగులతో తలపడాల్సి వచ్చింది. ఆమె ఆ తర్వాత ఇంకా పెద్ద ర్యాలీని జరిపించేది. ప్రజల నుండి చందాలను పెంపొందించేది. ఆమె ప్రజలను లాస్ ఏంజల్స్లో కొత్త మేయర్ను, సెనేటర్స్ను ఎన్నుకునేందుకు ప్రజల తరపున పనిచేసింది. ఆమె అధ్యక్షుని మర్యాదపూర్వక చర్చలలో ముఖ్య పాత్ర. లాస్ ఏంజల్స్లో ఏర్పాటు చేయబడిన అణగద్రొక్కబడుతున్న తక్కువ జాతుల కోసం నిర్మితమైన ప్రత్యేక శక్తితో నిర్మితమైన టీవీ స్టేషన్ కేవీఎస్టీ టీవీ గందరగోళ స్థితిలో దానిని ఆమె ఆ విషయాన్ని అధ్యక్షునితో చర్చించి
ఆ టీవీ స్టేషన్ కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోతైన అప్పుల్లో ఇంకా ఆనాడు ఓర్పును కల్పించింది. అప్పుదారులకు ఆ స్టేషన్ బిల్లులు, తన ఛాయాచిత్ర కార్యక్రమాలు ద్వారా వచ్చిన తన ధనంతో కొన్నిసార్లు కట్టేసింది. ఇంకా అలా ఆ స్టేషన్ రక్షించబడింది. అదే విలువైనదిగా మారింది. ప్రజలు గమనించారు. దేశమంతటా రివ్యూలు వ్రాయబడ్డాయి. ఆ గొప్ప ప్రయోగం పట్ల, ఆ గెలుపుతో శక్తి. జాతీయ యుద్ధం మొదలైంది. ఆమె సంపదలు కల వ్యక్తిగా పిలువబడింది. ఆమె అణచివేతకై కాల్చబడింది. ఆమె ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆనాడే కేవీఎస్టీ వెళ్ళిపోయింది. ఇంకా అది మళ్ళీ కనిపించలేదు. ఈనాటికి ఆమె నాకు చెప్పింది ఆమె ఛానల్ 68ను బాధపడకుండా ఒక ఖాళీ తెరగా చూడలేదు. మరి మూవీ స్టార్ అలా లెస్లీ పెరిష్కు పే చేసింది. అంకిత భావంతో తప్పుల నుంచే రచయిత ఇంకా ప్రపంచాలను మార్చేస్తాడు. లెస్లీ చీకటి రాత్రుల్లో జరిగే రాజకీయ సమావేశాలకు ఒంటరిగా నడిచి వెళ్తుంది. పట్టణంలో ఏ మూల జరిగినా నేను పట్టపగలు విమానంలో ఎగిరి వెళ్ళటానికి కూడా ధైర్యం చేయలేని చోట్లకు ఆమె పికెటింగ్ చేసే వరుసల్లో వ్యవసాయ కూలీల కోసం నిలబడుతుంది. వారి కోసం మార్చు చేసింది. నిధులను తయారు చేసింది. ఆమెను తనను తానే పడదోసుకుంది. ఒక శాంతి కాముక పథంలోకి, వాటిలోకి నూతన అమెరికాలో జరిగే చాలా హింసాయుత యుద్ధంలోకి. ఇప్పుడు చిత్రాలలో అర్ధనగ్న సన్నివేశాల్లో నటించేందుకు ఆమె ఒప్పుకోదు. నా స్నేహితుల ఎదురుగా నా లివింగ్ రూమ్లోనే నేను నగ్నంగా గడపలేనప్పుడు నేను నాకు తెలియని వారి ముందు ఎందుకు అలా చేయాలి? నా దృష్టిలో అసహజంగా అలా ఏదో చేయటం ధనం కోసం అన్నది వ్యభిచారంతో సమానం. ప్రతి పాత్ర దానికి ఒక అర్ధనగ్న సన్నివేశాన్ని కలిగి ఉంటుంది. అలా ఆమె చలనచిత్ర నటన తెరబాట అయింది. ఆమె టెలివిజన్లకు పరిమితమైంది. నేను విన్నాను ఆమె చెప్పినదంతా. మైదానంలో నేను పట్టుకున్న అమాయకపు జింకపిల్ల పెరిగి నరకంలోని అగ్ని కీలల్లో పెరిగినది అనిపించింది. టోరెన్స్లో ఒకసారి ఒక మార్చి ఉండింది. అది ఒక శాంతి నడక. ఆమె చెప్పింది. అంతా నిశ్చయమైపోయింది. మేము దానికి కావలసిన అనుజ్ఞలను కూడా పొందాం. కొద్ది రోజుల ముందు కుడి ప్రక్క నుండే ఉన్మాదులు మాకు హెచ్చరికలు జారీ చేశారు. మేము కానీ ఆ మార్చి జరిపినట్లయితే మా నాయకులను ఒకరిని కాల్చేస్తామని. ఆ మార్చిని ఎత్తివేయటానికి వీలు లేని స్థితి. దాన్ని ఆపలేము. అదేమంత ఆలస్యం కాదు కదా ఎత్తేసేందుకు. నేనన్నాను. దాన్ని చేయకూడదు. చాలామంది ప్రజలు అప్పటికే ఎక్కడి నుండో వచ్చేశారు. చాలా తక్కువ కాలపు హెచ్చరిక. మేము వాళ్ళందరినీ ఆఖరి నిమిషానికి తప్ప కలవలేము. ఒకవేళ కొద్దిపాటి వ్యతిరేకతను ఉన్మాదుల పట్ల చూపినా అక్కడ హత్యలు జరిగిపోతాయి. జరగవు మరి. అందుకని మేము వార్తాపత్రికలు ఇంకా టెలివిజన్ నెట్వర్కులకు చెందిన వారిని పిలిచాం. రండి, వచ్చి మమ్మల్ని చంపేవారిని చిత్రీకరించండి టోరెన్స్లో అని చెప్పాం. అప్పుడు మేము ఆ మార్చు చేశాం. మేమంతా వారు కాల్చుతామన్న నాయకుణ్ణి మధ్యలో ఉంచుకొని చుట్టూ ఒకరికొకరం ఆనుకుని మా భుజాలు కలుపుకొని మార్చి చేశాం. అతనిని కాల్చాలంటే వారు ముందు మాలో అందరినీ చంపవలసి ఉండేలా. నీవు కూడానా? వారు మరి కాల్చరా? లేదు, మమ్మల్ని కెమెరా ముందు చంపడం అన్నది వారు నిర్ణయించిన దానిలో లేదు. ఆమె నిట్టూర్చింది గుర్తు చేసుకుంటూ. అవి చాలా చెడ్డవైన గతించిన రోజులు కాదంటావా? నేనేమి సమాధానం ఇవ్వాలో ఆలోచించలేదు. ఆ క్షణంలో మూవీ టికెట్లు వరుసలో ఉన్న మేము వ్యక్తిని నేను నా జీవితంలో ఒక అపురూపమైన నా భుజాలతో చుట్టి ఉన్నాను. ఒక మనిషి తను నన్ను పూర్తిగా సమ్మోహనపరిచింది. నేను నా పలాయనము చెత్తకుప్పలా నిలిచిపోయింది. మా ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాలతో ఒకవేళ ఇతరులు యుద్ధం చేసేందుకో, యుద్ధంలో మరణించటానికో లేదా యుద్ధానికి ఎదురు నిలవటానికో నేను నిర్ణయించుకున్నాను. అది వారి స్వేచ్ఛ అని. కేవలం ఈ ప్రపంచం అది ఒక పదార్థం. నా దృష్టిలో అది వ్యక్తిగత ప్రపంచం. ఈ ప్రపంచం
మనలో ప్రతి ఒక్కరూ మన స్వీయ సృష్టిని కల్పిస్తున్నాం. తొందరలోనే నేను విషయాలను గతం గూర్చిన దాని నుండి రాజకీయాల్లోకి మార్చాను. ఇతరులను ఒప్పించేందుకు కోసం ప్రయత్నించే కన్నా ఉత్తరాలు వ్రాయటం లేదా ఓట్ వేయటం, మార్చి చేయటం, ఏదో ఒకటి చేయటం. వారు ఇంతకుముందెప్పుడూ అనుభవించని విషయాలు చేస్తున్నామని చేయటం మంచిది కదా. ఆమె నాకన్నా చాలా తారతమ్యం గల వ్యక్తి. ఎందుకు ఆమె గూర్చిన ఈ కోరదగిన గౌరవం నాలో? నీవేదో చాలా ముఖ్యమైన దాని గురించి ఆలోచిస్తున్నట్లున్నావు ఆమె అంది, ఒక ముఖ్యమైన కోపపు భంగిమను ముఖంపై కనబరుస్తూ. అవును, నిజమే, నీవు సరిగ్గా చెప్పావు. నేను ఆమెను ఒక క్షణంలో బాగా తెలుసుకున్నాను, ఇంకా బాగా ఇష్టపడ్డాను. అదే ఆమెకు చెప్పాను. అదేమిటో నేను ఆలోచిస్తున్నాను. అది మన ఇద్దరి మధ్య చాలా తారతమ్యాలున్నాయి. అవే నాకు నిన్ను మంచి స్నేహితురాలుగా చేశాయి. ఓహ్, మనం కొన్ని సారూప్యతలు కలిగి ఉన్నాం. చెస్లో, హాట్ ఫడ్జ్లో మనం సినిమాలు తీయాలనుకుంటున్నాం. అయినా మనం అలా వేరుగానే ఉన్న మిగిలిన అన్ని మార్గాలలో అదే నీవు బెదిరించటం లేదు నన్ను ఇతర స్త్రీలు చేసినట్లు. వారితో వారిని వివాహం చేసుకుంటానన్న అవకాశం కొన్నిసార్లు వారి మనస్సుల్లో ఉంటాయి. ఒక్క వివాహం చాలు జీవితానికి. నా మట్టుకు నాకు మళ్ళీ ప్రయత్నించను. ఆ టికెట్ల వరుస ముందుకు జరిగింది. మరో 20 నిమిషాల్లో మేము థియేటర్లో ఉన్నాం. అది నాకు కూడా అంటే ఆమె అని నవ్వేసింది. దానికి అర్థం నేను నిన్ను దొంగిలించాలని కాదు. అయితే అది వేరే విషయం. మనిద్దరికి ఉన్న సారూప్యతకు సంబంధించి నేను చాలా కాలం క్రితం విడాకులు తీసుకున్నాను. నేను నా పెళ్ళిళ్ళ కంటే ముందు శృంగారంలో పాల్గొన్నాను. అలా నా విడాకుల తర్వాత శృంగారం అది చాలా అసాధ్యం. ఒకరిని ఎలా అలా తెలుసుకోవటం అన్నది. నీకలా అనిపించటం లేదు? మనం ముందు వారిని గూర్చి కొద్దిగా తెలుసుకుంటాం నేను అనుకున్నాను. అయితే ఆమె ఆలోచనలను వినడం మంచిదనిపించింది. నేను ప్రపంచంలో చాలా గొప్ప మహా పేరున్న వారితో, అందగాళ్లతో, సంపన్నులతో శృంగారంలో పాల్గొన్నాను ఆమె చెప్పసాగింది. అయితే వారు నన్ను ఆనందపరచలేకపోయారు. వారిలో చాలా వరకు నీ ఇంటికన్నా పెద్దదైన కార్లలో నీ తలుపు నుండి లాక్కెళ్ళేవారే. వారు దుస్తులు సరిగా ధరిస్తారు. ఇంకా వారు నిన్ను సరైన రెస్టారెంట్కు తీసుకువెళ్తారు. ఎక్కడికైతే సరైన వారంతా వెళుతుంటారో అక్కడికి. ఇంకా నీవు సినిమాకు తీసుకుపోబడతావు. ఇంకా అందులో నీవు చాలా అందంగా, సంతోషదాయకంగా, సరిగ్గానే ఉంటావు. నేను ఆలోచనలో ఉంటాను. నేను దీనికన్నా మంచి రెస్టారెంట్కే పోగలను. బట్టలు వేసుకోగలను, నాకు ఇష్టమైనవి. ఆ డిజైనర్ల ఆలోచనలతో కూడినవి కాకుండా నాకు నచ్చినవి. ఆ సంవత్సరం చాలా వరకు నేను అంతకంటే మంచిగా మాట్లాడేందుకు లేదా వనాలలో నడకకు వెళ్ళేదాన్ని. వేరైన విలువలు నేను ఊహించాను. మనం ధనానికి సంబంధించిన ఒప్పందంలో ఉన్నాం. అది మనకు అర్థమైనది ఆమె అంది. ఈ ప్రపంచంలో విజయాలన్నీ మంచిగా అనుభూతించవు. అవి సంతోషాలను తీసుకురావు. ఒకవేళ ఎవరైనా నీకు ప్రమాణం చేస్తే, వారు నీకు వీధికి అడ్డంగా నడిస్తే మిలియన్ స్క్రంచీలు ఇస్తామంటే నీవు దాటుతానంటావా వీధిని? నీకు స్క్రంచెస్ అర్థం లేనివి. ఒకవేళ వారు 100 మిలియన్ స్క్రంచీలు చూపితే అయితే ఏమిటట? నేను అలా భావించాను. చాలా విషయాల్లో ఉన్నత విలువలను హాలీవుడ్లో నేను ఆ స్క్రంచీలతో సంబంధాన్ని పెట్టుకుంటే విధంగా నేను అన్ని మంచి విషయాలతో ఉన్నాను. అయితే ఎప్పుడన్నా ఒక్కసారి నేను శూన్యతను అనుభవిస్తాను. నేను దానిని లెక్క చేయనట్లుంటాను. ఏమిటి స్క్రంచీ విలువ? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్నింటికన్నా ముందు నేను భయపడతాను. ఒకవేళ నేను శృంగారంలో పడతానేమో, వెంటనేను లేదా ఆ తర్వాత నేను పెద్ద జాక్పాటు, విలువైన మత్తు పడవేసే ద్రాక్ష సారాయి పాత్ర, మిలియన్ల కొద్ది స్క్రంచీలు నన్ను ఢీ కొంటాయేమోనని. అంటే ఏమిటి? నేను వివాహం చేసుకుంటాను మిస్టర్ రైట్ను, సరైన వాణ్ణి. సరైన బట్టలు వేసుకుంటాను నా మిగిలిన జీవితం అంతా. సరైన జనాలకు
ఆహ్వానించేదానిగా సరైన వేదికల్లో పార్టీలలో ఉంటాను. అతని పార్టీలు అతడు నా కిరీటం, నేను అతనికి కిరీటం. త్వరలోనే మేము ఒకరినొకరు యావగించుకుంటాం. మా వివాహానికి ఉన్న అర్థం పడిపోతుంది. మేమెంత దగ్గరగా ఉండాలో అలా ఉండము. ఎప్పటికీ మా మధ్య అర్థవంతమైన దగ్గరతనం ఏర్పడదు. 2 విషయాలు నేను చాలా విలువైనవిగా భావిస్తాను: దగ్గరితనము, ఇంకా ఆనందించే సామర్థ్యము. ఇవి ఎవరో ఒకరు చాలు లిస్టులో కనబడవు. నేను ఒక కొత్త ప్రదేశంలో కొత్త వ్యక్తిగా అనుభూతించాను. ఇంకా నిర్ణయించుకున్నాను. నేను వివాహం చేసుకోవటమే మంచిదనిపించింది. స్థానికులను నేను మరో విషయం చెప్పి ముగిస్తాను. శృంగారం ఇంకా ఇప్పుడు ఆమె అంది. రహస్యాన్ని తెలుసుకోవాలని ఉందా? చెప్పు నాకు. నేను ఇప్పుడు నా స్నేహితుడు రిచార్డ్తో అంతకన్నా ఎక్కువగా ఎవరితో అనుభవించని శృంగారాన్ని మించిన ఆనందంతో ఉన్నా ఎక్కువగా ఎవరితో అనుభవించిన శృంగారాన్ని మించిన ఆనందంతో ఉన్నా నేనన్నాను. దానికి నేను ఆమెను దగ్గరగా తీసుకున్నాను. ఒక సిగ్గుతో కూడిన ఒక చేతి కౌగిలింత. లెస్లీ నా జీవితంలో అద్వితీయమైనది, ఒక అందమైన సోదరి. ఎవరైతే నేను విశ్వసిస్తానో, ప్రశంసిస్తానో ఆమె. ఎవరితో అయితే నేను రాత్రి తర్వాత రాత్రి చదరంగం బల్ల మీద ఆమెతో గడుపుతాను, కానీ ఒక్క క్షణం కూడా ఆమెతో మంచంపై గడపను. నేను చెప్పాను ఆమెకు నా పూర్ణ స్త్రీ గురించి. నా ఉపాయం ఎంత బాగా పనిచేసింది నా కోసం నేను గుర్తుపట్టాను. ఆమె ఒప్పుకోవటం లేదని ఆమె ఆసక్తిగా ఉంది. ఆమె ప్రతిస్పందించకముందే మా వరుస థియేటర్లోకి జరిగిపోయింది. లాబీలో చలి లేకపోవటంతో ఆమె చుట్టూ ఉన్న నా చేతిని తీసేశాను. ఇంకా ఆమెను మళ్ళీ ముట్టుకోలేదు. ఆ రాత్రి మేము చూసిన మూవీ ఒకటి. ఆ సంవత్సరాంతంలోపు మేము 11 సార్లు చూసినది. ఆ సినిమాలో ఒక పెద్ద బొచ్చుతో ఉన్న నీలికళ్ళ జంతువు మరో గ్రహానికి చెందింది ఉంటుంది. ఒక పడిపోయిన విశ్వనౌక నుండి జారిపడినది. ఆ జంతువు ఊకీగా పిలువబడుతుంది. మేము దాన్ని ప్రేమించాం, ఎందుకంటే మమ్మల్ని మేము ఊకీలుగా భావించాం మా స్వీయ ఊహా చిత్రపటంలో. తర్వాతిసారి నేను లాస్ ఏంజల్స్కి వెళ్ళినప్పుడు లెస్లీ నన్ను ఎయిర్పోర్టులోనే కలుసుకుంది. నేను కాక్పిట్ నుండి దిగగానే ఆమె నా చేతిలో ఒక పెట్టునుంచింది. అది రిబ్బన్ ఇంకా బౌతో కట్టబడి ఉంది. నాకు తెలుసు నీకు బహుమతులంటే అసహ్యమని ఆమె అంది. అందుకే నేను నీకోసం ఒకటి తెచ్చాను. నేనెప్పుడూ నీకు బహుమతులు ఇవ్వలేదు. నేను శాంతంగానే చిరాకు పడ్డాను. అది నా బహుమతి నీకు. నేను ఎన్నడూ నీకు బహుమతినివ్వను. ఎందుకిలా? తెరువుదాన్ని ఆమె అంది. సరే, ఒక్కసారి దాన్ని తెరుస్తానైతే. తెరువుదాన్ని ఆమె అంది అసహనంగా. ఆ బహుమతి లేటెక్స్ ఇంకా ఫర్తో చేసిన ఊకీ మాస్క్. ఒక తలపై నుంచి లాగే మెడ వరకు ఉండే టోపీ, కళ్ళ వద్ద రంధ్రాలు, ఇంకా సగం వరకు ఎలుగుబంటి పళ్ళు. అది పూర్తిగా మాకిష్టమైన చలనచిత్రపు హీరో లెస్లీ. నేనన్నాను. నేను దాన్ని ప్రేమించాను. ఇప్పుడు నీ అందరూ స్త్రీ స్నేహితులను సంతోషపెట్టవచ్చు. నీ మెత్తని బొచ్చు ముఖంతో దాన్ని తొడుక్కో. ఆమె మంచును నాపై విసిరింది. నేను ఆ మాస్క్ను ధరించాను ఆమెను శాంతింపచేయటానికి. ఆమెకు 2 ఊకీ గర్జనలు కూడా చేశాను. ఆమె నవ్వింది. నవ్వి ఏడ్చినంత పని అయ్యే వరకు మాస్క్ వెనకాల నుండి నేను కూడా నవ్వాను. ఇంకా అనుకున్నాను నేను ఆమెను గూర్చి ఎంత జాగ్రత్తగా ఉన్నాను అని. రండి ఊకీ, ఆమె అంది కన్నీళ్లు తుడుచుకొని. ఆగలేనట్లుగా నా చేయి పట్టుకుని. మనం ఆలస్యం చేశామంది. ఆమె మాటను నిజం చేస్తూ కారును వేగంగా పోనిచ్చింది. ఎయిర్పోర్టు నుండి MGM వరకు, ఎక్కడైతే ఆమె టీవీ సినిమాను పూర్తి చేయాలో అక్కడికి. దారి పొడుగునా నేను గుర్తించాను ప్రజలు కారులో ఉన్న నా ఊకీ ముఖాన్ని చూసి భయపడిపోవటాన్ని. దాంతో నేను ఆ మాస్క్ను తొలగించాను. ఎన్నడూ వేదికల వద్దకు రాని వారికి అది చంద్రమండలం మీదికి ఆహ్వానించినట్లు. అది చస్తామన్నంత భయంకరం. కేబుళ్ళు, స్టాండ్లు, కాంతులు, కెమెరాలు, ఇంకా డల్లీలు, ట్రాక్లు, నిచ్చెనలు, ఇంకా వయ్యారపు నడకలు, దీపాలు. ఆ సీలింగు పెద్ద పెద్ద దీపాల కాంతులతో మెరిసిపోతోంది. వేరుగా ఉంది. నేను నా తలపైనున్న దీపాలకు తగులుతానేమోనని వంగాను. అంతటా మనుషులు
ఆ పరికరాలను దుమ్ము దులుపుతూ, బిగుస్తూ, తుడుస్తూ, వాటిని అమరుస్తూ వేచి ఉన్నారు. తర్వాత గంట మోగటం కోసం, లైట్లు వేయటం కోసం ఆమె తన డ్రెస్సింగ్ రూము నుండి బంగారు రంగు గౌనుతో వచ్చింది. లేదా మంచి భాగం ఏంటంటే నాకు దారి చూపించింది. ఆ కేబుళ్లను దాటేందుకు ఉన్న నేలలో ఉన్న గోతులను దాటేందుకు అవి ఒక రంగుపై ఉన్న వరుసల్లా ఉన్నాయి. చూస్తున్నావా ఎక్కడ నుండే? సరే చూస్తాను. నేను రెప్పవేయని కళ్ళతో ఆమెను చూస్తూ చేతులు చుట్టేశాను. ఆమె వారికి ఏమరపాటు కూడనిది. నేను ఒత్తిడిగా ఉన్నాను. స్వీయ చైతన్యంతో ఒక దట్టమైన అడవిలో ఎదిగిన గడ్డిలో గుర్రాన్ని ఆమె ఇంటిలో ఉంది. ఒకవేళ ఉష్ణోగ్రత 100 కంటే లోతుల్లోకి పడిపోయిందా ఏమి అనిపించింది. ఆమె నిదానంగా, తాజాగా, మెరుపుగా ఉంది. నీవెలా చేస్తావు? ఎలా నీవు నటిస్తావు? ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే, మేమంతా గమనిస్తూ ఉంటే నాకు అనిపించింది నటన చాలా వ్యక్తిగత దోపిడీ విషయం. ఎలాగైనా వాటిలోంచి వచ్చేయండి. తలలు పైకెత్తి ఇద్దరు మగవారు స్టేజి పైనున్న చెట్టు చాటు నుండి వచ్చారు. ఇంకా ఆమె నన్ను అంటుకోకుండా భుజం పైన పక్కకు అడిగేసింది. నేను రంగులు వేసిన పక్క వీధిలోకి వచ్చాను. ఆమె నన్ను చూసింది. ఇంకా నేను అనుకున్నాను మా చుట్టూ గందరగోళం ఏమిటంటే అని. అక్కడ అవసరమైనది చాలా ఎక్కువగా ఉంది. అందుకోసం ఎదురు చూస్తున్నారు. కావలసిన ప్రత్యేక విషయాల కోసం ఆమె అంది. నీకు విసుగురాదని నేను అనుకుంటున్నాను. విసుగా? ఇది ఆకర్షణీయంగా ఉంది. ఇంకా నీవు కేవలం నిమ్మళంగా ఉన్నావు. నీకు కొంచెం కూడా భయం లేదా దాన్ని సరిగా చేసేందుకు? మా పైన ఉన్న ఒక ఎలక్ట్రీషియన్ తన సున్నితమైన అడుగులతో క్రిందికి ఆమె వైపుకు చూశాడు. పైకి రమ్మని పిలిచాడు. తప్పకుండా చూద్దాం. ఆ పర్వతాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జార్జి ఏమందం! ఓహ్ హాయ్ మిస్ ప్యారిష్, నీవెలా చేస్తున్నావు? క్రింద అక్కడ ఆమె పైకి చూసి తన బంగారు వస్త్రాన్ని పైన ఒత్తింది. ఆమె వక్షస్థలం వరకు పదండి. అందరూ ఆమె నవ్వింది. మీరు చేసిందంతా ఇదేనా? ఎలక్ట్రీషియన్ నా వైపు కనుసైగ చేసి చూశాడు. తల ఊపాడు. పనివాడి ప్రతిఫలం. ఆమె కొనసాగించింది కోపం లేకుండానే. నిర్మాతలకు భయం. ఇంకా అక్కడ 1.5 రోజే ఉంది. మనం బహుశా రాత్రికి ఉండవలసి రావచ్చు. ఎక్కువ కాలం పనిచేసేందుకు నీకు అలసటగా అనిపిస్తే నేను షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు వెనక్కి హోటల్లోకి వెళ్ళిపో. ఇంకా నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఒకవేళ అది ఎక్కువ ఆలస్యం కాకపోతే. నేను అలసిపోతానని నీకు అనుమానమా? నాతో మాట్లాడకుండా ఉండకు. నేనెక్కడ లేకున్నా ఒకవేళ నీవు నీ పాత్ర సంభాషణలను చదివేప్పుడు ఆమె నవ్వింది. సమస్యేమీ లేదు ఆమె అంది. ఇంకా సైట్ వైపుకు దృష్టి సారించింది. నేను వెంటనే అక్కడ ఉండాలి. ఆనందించు. వెంటనే కెమెరా ముందుకు వెళ్ళింది. ఒక వ్యక్తి అరిచాడు. మొదటి టీం లారా, మీ స్థానాలలో ఉండండి దయచేసి. ఆమె చెప్పవలసిన డైలాగులు గుర్తుంచుకోవటాన్ని గూర్చి కొంచెం కూడా భయపడలేదు. నేను అదృష్టవంతుణ్ణి. నా అంతటా నేను వ్రాసిన వాటిని గుర్తుంచుకోలేను. వాటిని పదే పదే చదవనిదే. ఎందుకని ఆమె భయపడటం లేదు. చాలా గుర్తుంచుకోవలసింది ఉన్నప్పటికీ. షూటింగ్ మొదలైంది. ఒక దృశ్యం తర్వాత ఒక దృశ్యం అలా అయిపోతూనే ఉంది. ఆమె ఒక్కసారి కూడా తన స్క్రిప్టును చూసుకోలేదు. ఒకవేళ నేను స్నేహపూరిత ఆత్మతో ఉన్నానా ఏమీ అనిపించింది నాకు. ఆ పాత్రను తాను అభినయిస్తున్న దాన్ని చూస్తూ ఉన్నాను. ఒక వాక్యాన్ని కూడా వదలటం లేదు. ఆమె పనిలో చూడటం ఒక స్నేహితురాలిని ఒకే సమయంలో ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా ఉంది. నేను ఆమె పట్ల గౌరవాన్ని అనుభవించాను. నా సొంత సోదరిలా కెమెరాలు లైట్ల మధ్య ఆమెను అక్కడ చూసి నేను అనుకున్నాను, నేను ఆమెను గురించి అనుభూతించేది విధానము ఏమైనా మారిందా అని. అవును, అక్కడ ఏదో అద్భుతం జరుగుతోంది. నేర్చుకోని పనితనాలు, శక్తులు ఆమె వద్ద ఉన్నాయి. ఇంకా ఎప్పటికీ వాటిని నేర్చుకోలేను. నేను ఆమెను ఎక్కువగా ఇష్టపడేవాడిని కాదేమో అని. ఆమె నటి కానట్లయితే. అయినా నేను ఇష్టపడేవాడినే.
ఎందుకంటే ఆమె అలాంటిది మరి. అక్కడ ఎప్పుడూ ఒక విద్యుత్తు నా కోసం ఉంది అనిపిస్తోంది. ఎప్పుడో నేను చేయలేని కొన్ని పనులను చేయగలవారు నాకు తారసిల్లుతుంటారు. అలాగే లెస్లీ కూడా నా వైపుగా వచ్చి తాను తారసిల్లింది. మరుసటి రోజు ఆమె ఆఫీసులో కలిసాం. నేను ఆమెను నా కోసం ఒక పని చేయమని అడిగాను. నేను నీ టెలిఫోన్ వాడుకోవచ్చా? నేను రైటర్స్ గిల్డ్కి ఫోన్ చేద్దామనుకున్నాను. 5,5,1,000. ఆమె చెప్పింది ఎరుక లేకుండానే ఫోనును నా వైపుకు తోస్తూ తాను న్యూయార్క్ నుండి వచ్చిన ఫైనాన్షియల్ ప్రపోజల్ చదువుతూ. ఏమిటది? ఆమె కళ్ళెత్తి చూసింది. రైటర్స్ గిల్డ్ ది టెలిఫోన్ నెంబర్ అది. నీకు తెలుసా ఆ నెంబరు? హా, ఎలా తెలుసు నీకది? నాకు చాలా నెంబర్లు తెలుసు. ఆమె మరలా ప్రపోజల్ చదువుకోసాగింది. దానికి అర్థం ఏమిటి? నాకు చాలా నెంబర్లు తెలుసు అంటే? నాకు చాలా నెంబర్లు తెలుసు అని ఆమె తీయగా చెప్పింది. నేను ఇప్పుడు పారామౌంట్ స్టూడియోకి కాల్ చేయాలంటే నేను అనుమానంగా అడిగాను. 463,100. నేను ఆమెను పక్కల నుండి చూశాను. ఒక మంచి రెస్టారెంట్. మ్యాజిక్ పాన్ మంచిది. దానిలో పొగలేని విభాగం ఉంది. 27452222. నేను టెలిఫోన్ బుక్ వైపు తిరిగాను చూసేందుకు. స్క్రిప్టు యాక్టర్స్ గిల్డ్. నేనన్నాను. 876333. ఓహ్, ఆమె సరిగానే చెప్తోంది. నేను అర్థం చేసుకోసాగాను. లెస్లీ, నిన్న ఆ స్క్రిప్టును నీవు తిరిగి చూడలేదు. నీకేమైనా ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉందా మరి? అంతేనా? నీవు గుర్తు చేసుకోవు. మొత్తం టెలిఫోన్ బుక్ అంతా ఉందా నీ బుర్రలో? కాదు, అదేమీ ఫోటోగ్రాఫిక్ మెమరీ కాదు. ఆమె చెప్పింది. నేను చూడను, కేవలం గుర్తుంచుకుంటాను. నా చేతులు నెంబర్ను గుర్తుంచుకుంటాయి. నన్ను ఒక నెంబర్ అడుగు, నా చేతులను గమనించు. నేను ఆ పెద్ద బుక్ను తెరిచాను. పేజీలు తిరగేశాను. లాస్ ఏంజల్స్ పట్టణ మేయర్ ఆఫీస్ నెంబరు 2331455. ఆమె కుడి చేతి వేళ్ళు కదులుతున్నాయి. ఆమె పాత టెలిఫోన్లో నెంబర్ డయల్ చేస్తున్నట్లుగా, నెంబర్స్ తీసుకోవటం కాదు, దాని బదులు ఉంచుతున్నట్లుగా. డెన్నిస్ వీవర్ నటుడు. హాలీవుడ్లో ఒక మధురమైన వ్యక్తి. అతని ఇంటి నెంబర్. అవును, 986875. నేను బుక్లో చూశాను. అయితే ఆమె సరిగానే చెప్పిందనుకోండి. నేను ప్రమాణం చేశాను నేను ఆ నెంబర్ బయటికి చెప్పనని. ఎలా ఉంది అతని మంచి జీవితం? అతని భార్య ఆరోగ్యవంతమైన ఆహారపు మనికలో. బాగానే ఉంది. లెస్లీ, నువ్వు నన్ను వెంటాడుతున్నావు. వెంబడించుకోకు. ఊకి. అది కేవలం నా వల్ల జరిగే నవ్వులాట విషయం. నేను చిన్నగా ఉన్నప్పుడు సంగీతాన్ని గుర్తించేదాన్ని. ఇంకా పట్టణంలోని ప్రతి వాహనపు నెంబర్లు ప్లేట్లోనే. నేను హాలీవుడ్కు వచ్చాక నేను స్క్రిప్టులు, డ్యాన్స్లు, స్టెప్లు, రౌండ్లు, ఫోన్ నెంబర్లు, షెడ్యూళ్ళు, సంభాషణలు అన్నీ గుర్తుంచుకుంటున్నాను. నీకిష్టమైన అందమైన పసుపు రంగు జెట్ విమానం నెంబర్ 119X15. నీ హోటల్ నెంబర్ 278334. నీవు 218 గదిలో ఉంటున్నావు. నిన్న మనం స్టూడియో నుండి రాత్రి తిరిగి వచ్చేటప్పుడు నువ్వు చెప్పావు. గుర్తు చేయి. నా సోదరి షోల వ్యాపారంలో ఉన్న దాని గురించి. నేను అన్నాను. నేనిప్పుడే గుర్తు చేయవచ్చా అన్నాను. ఇంకా నీవు అన్నావు. నేను అనుకుంటున్నాను నీవు మంచిగా ఉన్నప్పుడు. ఎందుకంటే నేను వాస్తవంగా ఆమె గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను. నేను అన్నాను. నాకు తెలుసా? ఆమె గుర్తు చేసుకోవటం ఆపి నవ్వేసింది. నా ఆశ్చర్యానికి నీవు నన్ను నేనొక పిచ్చిదానిలా చూస్తున్నావు రిచార్డ్. నిజంగా నువ్వంటే అయినా నాకు నువ్విష్టమే. నాకు కూడా నువ్విష్టమే ఆమె అంది. ఆనాటి మధ్యాహ్నం తర్వాత నేను ఒక టెలివిజన్ స్క్రీన్ ప్లే కోసం చివరి కొన్ని పేజీలను మరలా వ్రాస్తున్నప్పుడు వాటిని లెస్లీ టైప్ రైటర్ పైకి తోశాను. ఆమె తోటలోకి తన పూలకు సేవ చేసేందుకు వెళ్ళినప్పుడు. అయినా కూడా మా మధ్య ఎంత తేడా ఉంది. పువ్వులు అందమైన చిన్న విషయాలు అయినా సరే వాటికి చాలా సమయాన్ని కేటాయిస్తుంది. అవి నీటి కోసం, ఇంకా వాటికి అవసరమైన వాటి కోసం నీపైన ఆధారపడతాయి. ఆధారపడటం నా కోసం కాదు. నేను ఎన్నడూ తోటమాలి పని చేయలేదు. ఆమె మరో విధంగా ఎప్పుడూ చెప్పదు.
అక్కడ ఆఫీసులో పుస్తకాల సెల్ఫ్ల మధ్య ప్రతిబింబించే ఇంద్రధనుస్సులోని మాయ ఆమె. అక్కడ ఆమె డెస్క్ పైన కొన్ని కొటేషన్లు, ఐడియాలు ఆమెమేమిటో చూపిస్తాయి. ఆమెమిటో సూచిస్తాయి. మన దేశం ఒప్పైనా తప్పైనా కానివ్వండి, అది ఒప్పు అయితే మీరు ఒప్పుగా ఉండండి, అది తప్పైతే మీరు ఒప్పుగా చేయండి. కార్లు స్కూర్జు. పొగ త్రాగరాదు ఇక్కడ లేదా ఎక్కడైనా. పొగ త్రాగటం ఆనందం కాదు. నేను నా దేశం కోసం వణుకుతాను ఎప్పుడైతే నేను ప్రతిబింబిస్తానో కేవలం దైవంలా. థామస్ జెఫర్సన్. ఒకవేళ వారు యుద్ధాన్నే ఇస్తే ఇంకా ఎవరు వస్తారు? ఆ ఆఖరి కొటేషన్ ఆమె సొంతానిది. ఆమె దానిని ఒక బంపర్ స్టిక్కర్ మీద ముద్రించింది. ఇంకా తర్వాత దాని శాంతి చైతన్యపు కాలంలో ప్రపంచంలోని అన్ని టెలివిజన్ల ద్వారా వేగంగా ప్రపంచమంతా వ్యాపించింది. నా స్క్రిప్టులోని పారాగ్రాఫ్ల మధ్యలో నేను వాటిని చదువుతున్నాను. ఆమెను ప్రతి స్పీడ్ కదలికలోనూ, సిస్టర్ స్నిప్లోనూ, ఆమె తోటలోని పూల వరుసల మధ్య పూల కుటుంబాల దప్పికను తీర్చటాన్ని తెలుసుకుంటున్నాను. ఆమె ప్రతి మొగ్గ విప్పారటాన్ని తెలుసుకుంటుంది. వేరు నేననుకున్నాను చివరి పారాగ్రాఫ్ను పూర్తి చేస్తూ. అయితే నేనా స్త్రీని ప్రశంసిస్తున్నాను. నేనెప్పుడైనా మన అన్ని వేర్వేరు స్థితిలో అలాంటి స్త్రీ స్నేహితురాలని కలిగి ఉన్నావా అని. లేచి ఒళ్ళు విరుచుకున్నాను. వంటింట్లో నుండి ఆ ప్రక్క తలుపు గుండా తోటలోకి అడుగుపెట్టాను. ఆమె వీపు నా వైపుగా ఉంది. ఆమె పూల కుండీలకు నీళ్లు పట్టడం మూలాన ఆ పొడవాటి జుట్టును పనిచేసేటప్పుడు వేసుకునే పోనీలోకి కట్టింది. నేను మెల్లగా వెళ్ళి ఆమె వెనుక కొన్ని ఫీట్ల దూరాన నిల్చున్న. ఆమె మెత్తగా తన పిల్లి కోసం పాడుతోంది. నీవొక అందాల పిల్లివి. ఓ అవును, నీవు అదే. నా మెత్తని శరీరం కలదానివా, నా చిన్ని నక్షత్రమా. ఇంకా నీవు విడిపోకు, నాకు దూరంగా పోకు. ఆమె పిల్లి స్పష్టంగా దానిని ఆనందిస్తోంది ఆ పాటకు. అయితే అది చాలా వెనువెంటనే అక్కడ నన్ను కనిపెట్టి లేచి నిలబడింది చూడకుండానే. అలా నేను అప్పుడే వచ్చిన వాడిలా మాట్లాడవలసి వచ్చింది. నీ పువ్వులు ఏమి చేస్తున్నాయి? ఆమె గిర్రున తిరిగింది. పైపు చేతిలో పట్టుకుని కళ్ళు నీలి సాసర్లా భయంగా. అదే ఆమె వ్యక్తిగత తోటలో ఒంటరిగా లేనన్నది తెలవగానే ఆ పైపు నాజల్ ఛాతీ వద్దకు వచ్చింది. అయినా అది చాలా దూరం నీరు పంపించేలా అమర్చబడి ఉంది. నా నోటి వద్ద నుండి బెల్ట్ వరకు నీటితో తడిపేసింది. ఎవరమూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కదల్లేదు. ఆ నాజల్ నాపై నీటిని పోస్తూ ఉంటే నేను ఒక పొడవైన అగ్నిమాపక వ్యక్తినై కూడా. ఆమె భయంతో బిగుసుకుపోయింది. మొదట హఠాత్తుగా వినిపించిన నా మాటలకు, ఇంకా తర్వాత ఆ నీళ్లు నా కోటుకి, షర్టుకి చేస్తున్న పనికి నేను కదలక అలాగే నిల్చున్నాను. ఎందుకంటే చూడక అలా చేసింది, అరవకుండా పరిగెత్తి. ఎందుకంటే నేను అనుకున్నాను కొద్దిసేపటి తర్వాత, అంటే ఆమె ఆనాజల్ను ఆపివేశాక లేదా వేరే వైపుకు తిప్పాక ఆమె నా వైపుకు తిరుగుతుందనుకున్నాను. ఆమె ఒక ఇసుక పగలుగొట్టేదానిలా. ఆ దృశ్యం చాలా స్పష్టంగా ఈనాటికి ముద్రితమై ఉంది నా మనసులో. ఆ ఎండలో మా చుట్టూ పూలతోట, ఆమె కళ్ళలో కొట్టొచ్చినట్లున్న ఆశ్చర్యం. ఈ ధ్రువ ఎలుగుబంటి ఆమె పువ్వుల మార్గంలో ప్రవేశిస్తే ఆమెకున్న ఒకే ఒక ఆయుధం ఆ నీళ్ల వైపు. ఒకవేళ నీవు ధ్రువ ఎలుగుబంటిపై చాలా ఎక్కువ నీరు పోస్తే అది తప్పక ఆలోచిస్తుంది. అది వెనక్కు తిరిగి ఒక గుద్ది వెళ్ళిపోతుంది. నేను ధ్రువ ఎలుగుబంటిలా అనుభూతించాలా? నాపైన చల్లబడిన ఆ చల్లని నీరుతో దానిలో తడిసిపోయాను. నేను ఆమెను భయంగా చూశాను. చివరకు ఆమె ఏం చేస్తుందో అర్థం చేసుకుని అది ధ్రువ ఎలుగుబంటి కాదని తన వ్యాపార భాగస్వామి స్నేహితుడు ఇంటికి వచ్చిన అతిథిగా గుర్తించింది.
అప్పటికే ఆ బిగుసుకుపోయిన స్థితి నుండి బయటకు వచ్చి ఆమె తన పైపులో నీటిని అదుపు చేసింది. నిదానంగా నీళ్లు రావటం ఆగిపోయింది. లెస్లీ ముంచేసిన ఆ నిశ్శబ్దంలో నేనన్నాను, ఇది నాకు ఒక్కడికే. అప్పుడు ఆమె అరిచినట్లుగా నవ్వింది. ఆమె కళ్ళు అసహాయంతో కూడిన అద్భుతమైన షాక్తో మసకబారాయి. క్షమించమన్న అభ్యర్థనను వలకబోస్తూ ఆమె నవ్వి నవ్వి పడి పడి నవ్వింది. ఎక్కిళ్ళు పెట్టింది. నా కోటు దగ్గరకొచ్చి ఆ జేబుల్లో నిండిన నీటిని పిండింది.